జై వాసవి, జై జై వాసవి. నేను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గునుపుడి భాస్కర్ గారి వైఫ్ని, మాజీ ఎంపీటీసీని. మనము మన ఆర్యవైశ్యులు అందరం కూడా ఎన్డీఏ కూటమికి, సీఎం చంద్రబాబు నాయుడు గారికి మనందరం కూడా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎందుకు చెప్పుకోవాలంటున్నానంటే, ఈరోజు వాసవి మాత యొక్క ఆత్మార్పణ దినోత్సవం మనం ప్రతి సంవత్సరం చాలా గొప్పగా చేసుకుంటాం. కానీ ఈ సంవత్సరం చేసుకునేదాన్ని చరిత్రలో లిఖించుకోవాలి అని నేను ఎందుకు అంటున్నానంటే, కలియుగ వైకుంఠం అయిన శ్రీ వెంకటేశ్వర స్వామికి ఏ విధమైన అధికారిక లాంఛనాలతో పట్టు వస్త్రాలు సమర్పిస్తారో, అలాగే మన విజయవాడలో ఉన్న కనకదుర్గమ్మ తల్లికి ఏ విధమైన అధికారిక లాంఛనాలతో పట్టు వస్త్రాలు సమర్పిస్తారో, అలాగే మన సీతారాముల కళ్యాణమునకు సీతారాములకి ఏ విధమైన అధికారిక లాంఛనాలతో పట్టు వస్త్రాలు సమర్పిస్తారో, అలాగే మన పెనుగొండలో ఉన్న మన కులవేలుపు శ్రీ వాసవి మాతకు కూడా అలాగే అధికారిక లాంఛనాలతో అమ్మ యొక్క ఆత్మార్పణ దినోత్సవాన్ని జరుపుకొనుటకు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్లోను ఇటు అసెంబ్లీలోను చర్చించి 189వ జీవోను తీసుకొచ్చారు. మరి అటువంటప్పుడు మన సీఎం చంద్రబాబు నాయుడు గారికి మనందరం కూడా కృతజ్ఞతలు చెప్పుకోవాలి కదా. అమ్మ ఆశీస్సులు చంద్రబాబు నాయుడు గారికి కలగాలని, మన ఆర్యవైశ్యుల యొక్క ఆశీస్సులు మనం గత ఎలక్షన్స్లో ఇచ్చాము. అలాగే మళ్ళీ సీఎం చంద్రబాబు నాయుడు గారే కావాలి మనకి. కాబట్టి మన ఆశీస్సులు మన చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వాలి. ఎందుకంటే గత ప్రభుత్వం చూసారా, ఆ ప్రభుత్వంలో మన ఆర్యవైశ్యులకు ఒక విలువ ఉందా? మన మీద ఎన్ని అగాత్యాలు చేశారు, మన వ్యాపారస్తులను ఎంత ఇబ్బంది పెట్టారు. కానీ మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మన మనోభావాలను గౌరవిస్తూ మన కులవేలుపువైన శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారిక లాంఛనాలతో చేసుకునే విధంగా జీవోని తీసుకొచ్చారు కదా. మరి అటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారికి మనం కృతజ్ఞతలు చెప్పుకోవాలి కదా. అందుకే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మన ఆర్యవైశ్యుల ఆత్మాభిమానాన్ని నిలపటానికి మళ్ళీ మన సీఎం చంద్రబాబు నాయుడు గారే కావాలి. అలాగే మన మార్కాపురం నియోజకవర్గమైన కందుల నారాయణ రెడ్డి గారు కూడా ఈరోజు వాసవి మాత యొక్క ఆత్మార్పణ దినోత్సవాన్ని తనకి ఎన్ని పనులున్నా తన సమయాన్ని కుదించుకొని మార్కాపురంలో ఉన్న వాసవి మాత కన్యకా పరమేశ్వరి గుడికి వెళ్ళి పూజలు చేసుకున్నారు. అలాగే పొదిల్లో ఉన్న మన వాసవి మాత గుడికి టెంపుల్కి వచ్చి పూజలు నిర్వహించుకున్నారు. ఆయన కూడా మన ఎమ్మెల్యే గారు కూడా మన ఆర్యవైశ్యులకు చాలా విలువనిస్తున్నారు. ఆయన కూడా మళ్ళీ మన ఎమ్మెల్యే గారు కావాలని నేను కోరుకుంటున్నాను.